నా పేరు రాజు, నాకు ఫుడ్ అంటే మోజు. ఇది కాజా, నేను రాజా. హార్లిక్స్ తోటి కలాకండ్ చేస్తారా? అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. సరే, ఈ రోజైతే మనం మంచి సాంప్రదాయమైన పిండి వంటలు, స్వీట్లు, వాటితో పాటు పచ్చళ్ళు, కొన్ని రకాల పళ్ళు, హాట్స్, ఇవన్నీ కూడా మన రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆపోజిట్ ఎగ్జాక్ట్గా మిడిల్ గేట్ ఎదురుగా చూసుకుంటే వసుంధర స్వీట్స్ అని ఉంది. వాళ్ళ దగ్గర అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయంటే, బయటకు కూడా ఎక్స్పోర్ట్ కూడా చేస్తారట. ఆ స్వీట్స్, ఆ హాట్స్ మీ అందరికి పరిచయం చేయడానికి అయితే ఇవాళ నేను రాజమండ్రి వచ్చేసాను. రండి వెళ్దాం వసుంధర స్వీట్స్ లోపలికి. ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి, అసలు ఎన్ని రకాలు తయారు చేస్తున్నారు, సాంప్రదాయమైన వంటకాలట, ఆంధ్ర పిండి వంటలట, మొత్తం అన్నీ పట్టుబట్టేద్దాం. అంకుల్ నమస్తే. నమస్తే అండి. మీ పేరు? సూర్యచంద్రరావు అండి. సూర్యచంద్రరావు. ఓకే. ఎంతకాలం అయింది అంకుల్ ఈ షాప్ పెట్టి? 27 సంవత్సరాలు పూర్తయిందండి. 27 సంవత్సరాలు. 27 సంవత్సరాలు. 27 సంవత్సరాల నుంచి అవే రకమైన వంటలా లేకపోతే ఏమైనా మార్చారా? అంటే మనం పెట్టిందే ఆంధ్ర పిండి వంటలు అని పెట్టాం కదండి. అందుకని ఆంధ్ర పిండి వంటలు మెయిన్ బేస్ చేసుకుని మిగతా కోవా స్వీట్స్, బెంగాలీ స్వీట్స్, రసగుల్లాలు, ఇవి ఎన్ని రకాలు కూడా చేస్తున్నాం. మన దగ్గర బాగా ఫేమస్ ఐటమ్ ఏంటి? బొబ్బట్లు, పూతరేకులు, కజ్జికాయలు, సున్నుండలు, అరిసెలు, గవ్వలు, బందర్ లడ్డు, బందర్ హల్వా. బందర్ హల్వా అండి. ఇప్పుడు రైల్వే స్టేషన్ ఆపోజిట్ ఉంది కదా, అంటే ఓన్లీ రైల్వే స్టేషన్ దగ్గర రైలు ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు ఈ బిజినెస్ లేకుంటే ఏమైనా ఆర్డర్స్? లేదండి, ఆర్డర్స్ వస్తుంటే లోకల్ ఆల్కట్ గార్డెన్స్ ఏరియా ఇటు పాసింగ్ అనే వాళ్ళు అందరితోటి కూడా బిజినెస్ ఉంటుందండి. ఓవర్సీస్ పంపిస్తామండి ఎవరైనా అడిగితే. ఇప్పటివరకు ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా ఇవన్నీ పంపించాం, నెదర్లాండ్స్. దేశాలు దాటేసి వెళ్ళిపోయినాయి అయితే? వెళ్ళినాయండి. మార్నింగ్ 8 o'clock తీస్తామండి. నాన్ స్టాప్గా 9:30 వరకు ఉంటామండి. ఫోన్ ఆర్డర్స్ కావాలి, ఫోన్ ఆర్డర్స్ తీసుకుంటామండి. మీకు ఒకవేళ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఏ రోజు తర్వాత ముందు రోజు ఇవ్వాలా? అంటే కొన్ని ఐటమ్స్ ఒకరోజు, కొన్ని ఐటమ్స్ అయితే 2 రోజుల ముందు ఇవ్వాలండి. అరిసెలు ఇలాంటివి ఉన్నాయంటే 2 రోజుల ముందు ఇవ్వాలండి. మా దగ్గరికి వచ్చిన కస్టమర్స్ ఎవరైనా సరే పూర్తిగా ఆనందం పొందేలాగా, తృప్తి పొందేలాగా ఉండాలని మా కోరిక. కస్టమర్ల ఆనందమే మా ఆనందంగా మేము భావిస్తున్నాం. మరి మాకు స్వీట్స్ మీ టేస్ట్, స్పెషల్ స్వీట్ టేస్ట్ చేయించరా? చేయించండి. టేస్ట్ చూసి మీరు ఆస్వాదించి ఎలా ఉందో మాకు తెలియజేస్తారనుకో. మీరు చెప్పకపోయినా నేను తినడానికి వచ్చాను కదా. సిగ్గుండాలరా చివరికి అదే మరి. థ్యాంక్ యూ. ఓకే, మీ దగ్గర ఇది అయితే కలాకండ్. ఇది కలాకండ్ అండి. ఇది సున్నుండ, ఇది కాజా, ఇంకా పూతరేకు ఒకటి ఉందండి. ఇది తిన్న తర్వాత నేను తినగలిగితే పూతరేకు, బొబ్బట్లు అన్ని తినేస్తాను. అలాగే. ఓకే. సున్నుండ బెల్లం దండి, షుగరా? పంచదారదండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కలాకండ్ వీటి దగ్గర బాగా స్పెషల్. కాజు ఉన్నాయి పైన. కలాకండ్ కూడా చాలా బాగుంది. కలాకండ్ చాలా రకాలు ఉంటాయి కదండి? అవునండి. ఇది హార్లిక్స్, జీడిపప్పు, నెయ్యితో చేసిన కలాకండ్ అండి. హార్లిక్స్ తోటి కలాకండ్ చేస్తారా? అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. హార్లిక్స్ పౌడర్ తోటి, హార్లిక్స్ పౌడర్, జీడిపప్పు, నెయ్యి, పాలు దీంతో తయారవుతుందండి. నేను ఫస్ట్ టైం విన్నాను. మీరు ఎప్పుడన్నా ఎవరన్నా విన్నారా? ఇంకా వింటే కొన్ని తింటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. కానీ హార్లిక్స్ తోటి చేశారంటే ఇది కలాకండ్ డిఫరెంట్గా ఉంది టేస్ట్. అందుకే ఇది కాజా, నేను రాజా, తుమ్మరి రాజా. ఇప్పుడు ఏంటంటే కాజా ఎప్పుడు చూస్తూ ఉంటారు. ఈ మధ్యన చిట్టి కాజా అని చెప్పేసి తగ్గిపోయింది. ఈ మధ్యన రావడం కాదు, ఇంతకుముందు ఎక్కువ ఉండేది. వేస్టేజ్ ఎక్కువ అయిపోతుందని చెప్పి చాలా షాపులో చిట్టి కాజాని మేకింగ్ చేయడం మానేశారు. అది వాస్తవే కదండి అది. కానీ ఇక్కడ ఈ షాప్లో చిట్టి కాజా కూడా ఉంది. ఎంతే ఉంటుంది కాజా. ఎందుకంటే దీనికి వేరే షేప్ కూడా ఉంటుంది, షేప్ మార్చారు కొంచెం. కానీ సేమ్ కాజా టేస్ట్ ఏం కాదు, షేపే కొంచెం వేరు, సేమ్.
చాలా బాగుంది. ఎందుకంటే పెద్ద కాజా లోపల ఓ ఫ్లేవర్ ఉంటుంది, ఇది అలా చిన్న కాజా వల్ల బాగా ఎగింది అనమాట. ఓకే, ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కానీ మళ్ళీ ఇప్పుడు ఫీల్ అవుద్దేమో అని చెప్పి శివుని కూడా టేస్ట్ చేయాల్సి వస్తుంది. చాలా టఫ్గా ఉంది. నొక్కితే అలా పట్టుకుంటే అలా పాకం కాకపోతుంది. ఇప్పుడు ఖచ్చితంగా హాట్ తినాలి, దేనికంటే రివ్యూ కోసం కాదు, నోరు తీయగా అయిపోయింది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు, ఇవే తగ్గించుకుంటే మంచిది. దీన్ని ఇక్కడ కారపూస అంటారు, మీ ఏరియాలో ఏమంటారు దీన్ని? సేవ్ కూడా డైరెక్ట్ కళాలని తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు అనమాట. ఓవరాల్గా చెప్పాలంటే మీకులాగే మీ స్వీట్స్ లాగే మీకులాగే మీ స్వీట్స్ రెండు తీయగా ఉన్నాయి. చాలా ధన్యవాదాలు.